अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्थं सुदुर्ग्रहं स्तोत्रवासयोगीन्द्रहतं वन्दे यामुनाह्वयम् यत्पदाम्बोरुहध्यानविध्वस्ताशेषकल्मषः वस्तुतामुपयातोऽहं यामुनेयं नमामि तं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभश्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వందార్లు ఎంతో కరుణతోటి అనుగ్రహించినటువంటి కృపతోటి అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నం అనేటటువంటి స్తోత్రాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 22వ శ్లోకాన్ని నిన్నటి రోజున మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసాం. న ధర్మనిష్టోస్మి నచాత్మవేది న భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనోనన్యగతి శరణ్య మత్పాదమూలం శరణం ప్రపద్యే. ఆళ్వందార్లు స్వామి, నిన్ను చేరుకోవడానికి ఓ శరణ్య శరణ్యుడా, నిన్ను చేరుకోవడానికి నీవే తప్ప వేరొక గతి లేనటువంటి వాడిని, వేరొక ఉపాయం లేనటువంటి వాడిని అనేటటువంటి విషయాన్ని నిన్నటి శ్లోకంలో చెప్తున్నారు. ధర్మనిష్టయందు ఆసక్తి లేనటువంటి, ధర్మనిష్ట లేనటువంటి వాడిని, ఆత్మజ్ఞానం లేనటువంటి వాడిని, భక్తి యోగము ఈ పాదాల విధాల పట్ల భక్తి లేనటువంటి వాడిని, అకించనుండి ఇతర రక్షకులు ఎవ్వరూ కూడా లేనటువంటి వాడిని, అరణ్యగతి కొన్ని, నీవు తప్ప వేరొకటి రక్షకుడిగా భావించేటటువంటి స్థితిలో లేనటువంటి వాడిని. కాబట్టి ఓ శరణ్య, ఓ లోకరక్షకుడా, ఓ సర్వేశ్వర, ఓ పూర్తి కలిగినటువంటి ఓ స్వామి, మత్పాదమూలం శరణం ప్రపద్యే, నీ పాదార విందాలయందు శరణాగతి చేస్తున్నాను, అవే నాకు రక్షకంగా భావిస్తున్నాను అని నిన్నటి రోజున ఆళ్వందార్లు ఆ శరణాగతి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ పెరుమాళ్ళని శరణాగతి చేసినటువంటి విధానాన్ని మనం సేవించాం. అసలు శరణాగతి తత్వం ఏమిటి, దాంట్లో ఉండేటటువంటి అంగములు ఏమిటి, అలా ఎవరైనా పూర్తిగా ఆ అంగాలన్నింటినీ కూడా పాటించి శరణాగతి ఆ తర్వాత ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురం అనేటటువంటి ఆ పాసురం యొక్క అర్థాన్ని, తర్వాత ఆండాళ్ళ తల్లి అనుగ్రహించినటువంటి కరవైగల్ పిలిసెన్రు అనేటటువంటి పాసుర అర్థాన్ని కూడా మనం సేవించాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అసలు శరణాగతి అనేటటువంటి తత్వం ఎలా అంటే ఏమిటి, దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఏమిటి అంటే, శాస్త్రాలలో మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉజ్జీవించడానికి అనేక మార్గాలు చెప్పబడి ఉన్నాయి. అందులో కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తి యోగమని అని మొదలైనటువంటి మార్గములు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మానవుడు తన స్వప్రయత్నంతో సాధించుకోవలసినటువంటి సాధనములు. అంటే వాటిని మనం ఆచరిస్తూ ఉంటే, వాటిని అనుష్ఠిస్తూ ఒక అర్హతను సామర్థ్యాన్ని కలిగి ఉండి వాటిని ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు మనకి ఆ సాధనములన్నీ కూడా పరిపక్వము చెంది వాటి ద్వారా భగవంతుడి ద్వారా మళ్ళీ మనకి అవి భగవంతుడి ద్వారా ఫలాన్ని మనకి కటాక్షింపచేస్తాయి. అలాంటివి ఆ సాధనములన్నీ కూడా. కానీ ఆ సాధనములన్నీ కూడా పెక్కు క్లేశములతో కూడి ఉన్నటువంటివి. ఇప్పుడు కర్మయోగము కానీ యజ్ఞయాగాదులు చేయాలి అంటే ఎన్నో నియమములతోటి కూడి ఉన్నటువంటివి. ద్రవ్యలోపము, క్రియాలోపము, లేకపోతే మంత్రలోపము, ఇవన్నీ కూడా లేకుండా యజ్ఞయాగాదులు చేయాలి. అలాగే జ్ఞానభక్తి యోగాలు చేయాలి అంటే
మనస్సు అతి నిశ్చలమైనటువంటి మనస్సుతో సాధించవలసినటువంటివి ఆ జ్ఞానభక్తి యోగాలు. మనసు మన అధీనంలో ఉండి నిత్యము భగవంతుడిని సేవించగలిగినటువంటి స్థితిలో మనం ఉంటే అప్పుడు ఆ జ్ఞానయోగము భక్తి యోగము ఒక పరిపక్వత చెందుతాయి. అంతే తప్ప అతి చంచలమైనటువంటి మనసుతోటి ఆ జ్ఞానభక్తి యోగాలను నేను ఆచరిస్తాను అంటే మనకి సాధ్యమవదు. అలాంటి క్లిష్టతరమైనటువంటి మార్గములు ఆ కర్మ జ్ఞాన భక్తి యోగములు. అదే శాస్త్రము ఇంకొక సులభమైనటువంటి మార్గము కూడా నిగూఢంగా చెప్తుంది. లోపల శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకుంటే భగవత్ ప్రాప్తికి ఒక సులభమైనటువంటి మనకు ఉపాయం ఉందండి. అదే శరణాగతి. శ్వేతరోపనిషత్తు అనేటటువంటి ఉపనిషత్తులో ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే, ముముక్షువులైనటువంటి వారు నన్ను శరణం వేడితే వారిని నేను కటాక్షిస్తాను అనేటటువంటి విషయం చెప్పబడింది. అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి భగవంతుడికి శాశ్వతమైనటువంటి పరమపదం చేరి పెరుమాళ్ళకి శాశ్వతంగా నిత్య కైంకర్యం చెయ్యాలి అని ఆశ కలిగినటువంటి ఇచ్చ కలిగినటువంటి వారందరూ కూడా ధరించడానికి సులభమైనటువంటి మార్గము శరణాగతి. శరణు వేడితే పరమాత్మ పాదార విందాల దగ్గర శరణాగతి చేస్తే వారినందరినీ కూడా పెరుమాళ్ళు కటాక్షిస్తారు అని ఆ ఉపనిషత్తులో చెప్పబడింది. అంతేకాకుండా తైత్రీయ ఉపనిషత్తులో తస్మాన్ న్యాసమేషాం తపసా అతిరిక్తమాపు ఉన్నటువంటి తపస్సులలో అంటే సాధనములన్నిటిలో కూడా న్యాసము గొప్పదైనటువంటి సాధనము అనేటటువంటి విషయము చెప్పబడింది. అంటే భగవంతుడిని చేరుకోవడానికి ఉన్నటువంటి మార్గములన్నిటిలో కూడా గొప్పది ఏది అంటే శరణాగతి అనేటటువంటి విషయాన్ని చెప్పింది. అదే మనకి అన్నిటిలో కూడా అన్ని పురాణాలలో అన్ని ఇతిహాసాలలో కూడా ఈ విషయాన్ని ప్రతిపాదింపబడ్డాయి మహర్షులందరి చేత కూడా. అసలు శరణాగతి అంటే ఏమిటండి అంటే శరణ ఆగతి, నీవు రక్షకుడు అనేటటువంటి భావనతోటి వచ్చి ఆయనని ఆశ్రయించడమే శరణాగతి. దృఢమైనటువంటి ఒక విశ్వాసంతో భగవంతుడే నాకు రక్షకుడు అనేటటువంటి భావనతోటి వెళ్ళి భగవంతుడి ముందు మనం నోరు తెరిచి నన్ను రక్షించు స్వామి అని చెప్పి ఆయనే రక్షిస్తాడు అనేటటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో జీవించడమే శరణాగతి అని మనసులో సంకల్పించడమే శరణాగతి అంటున్నారు. ఈ శరణాగతికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ప్రపత్తి అని, పరన్యాసమని, ఆత్మార్పణమని, సిద్ధభక్తి అని, త్యాగమని అనేక నామాంతరాలు ఉన్నాయి. ప్రపత్తి అంటే ప్రపత్తి గొప్ప ఆశ్రయణము. మనం పెరుమాళ్ళని గట్టిగా పట్టుకోవడమే ఆశ్రయణం. ఆ గొప్ప ఆశ్రయణము అంటే ఏమిటి? ఆయనే నన్ను రక్షించి తీరుతాడు. దృఢమైనటువంటి గట్టిగా పట్టుకోవడం, ఆయన పాదార విందాలను గట్టిగా పట్టుకోవడమే ప్రపత్తి అనే గొప్పదైనటువంటి ఆశ్రయణము అంటున్నారు. ఆ గొప్పదనం ఏమిటండి అంటే నీవే తప్ప నితప్పరం వెరుగను అని ఎలా అయితే మహావిశ్వాసంతో ఆ రోజు గజేంద్రుడు పరమాత్మ గురించి ధ్యానం చేశాడో అలాంటి గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. ఆ అనేటటువంటి ఉపసర్గ ఆ దృఢమైనటువంటి మహావిశ్వాసాన్ని తెలియజేస్తుంది. భగవంతుడే రక్షకుడు అని ఉండి ఆయనని ఆశ్రయించడం, ఆ విశ్వాసంతో ఆశ్రయించడం ప్రపత్తి. ఉత్తగా వెళ్ళి నేరుగా వెళ్ళి వట్టిగా వెళ్ళి భగవంతుడిని ఆశ్రయిస్తే అది పట్టుకోవడం అవుతుంది. ప్రపత్తి గట్టిగా పట్టుకోవడం అంటే ఆయనే తప్ప నాకు ఒక దిక్కు లేరు, ఎవ్వరూ కూడా నన్ను రక్షించలేరు అని దృఢంగా మనసులో భావించి దృఢమైనటువంటి మహావిశ్వాసంతో వెళ్ళి ఆయన పాదార విందాలను పట్టుకోవడాన్ని ప్రపత్తి అంటారు. భరన్యాసము భారాన్నంతటినీ కూడా భగవంతుడి మీద ఉంచడము. నన్ను నేను రక్షించుకోలేననేటటువంటి భావనతో నా రక్షణ భారమంతా కూడా సర్వేశ్వరుని యొక్క పాదార విందాల మీద ఉంచుటమే భరన్యాసము అనేటటువంటి విషయం. అస్త్ర సన్యాసము అంటారు. ఆనాడు భీష్ముడు ఎలా అయితే తన ధనుర్బాణాలు విడిచిపెట్టి శిఖండిని చూసిన తర్వాత తన ధనుర్బాణాలు విడిచిపెట్టాడో అలా అస్త్ర సన్యాసం చేసినటువంటి వారిలాగా
స్వరక్షణమందు అంటే మనని రక్షించుకోవడంలో మన సామర్థ్యాన్ని, మన ప్రయత్నాన్ని అంతటినీ కూడా నివృత్తి చేసి, ఆ ప్రయత్నము వెనక్కి పెట్టి మన సామర్థ్యం సరిపోదు అనేటటువంటి ఒక విషయాన్ని తెలుసుకొని, నా సామర్థ్యంతో నన్ను నేను రక్షించుకోలేనయ్యా, నా ప్రయత్నంతో నన్ను నేను రక్షించుకోలేను, కాబట్టి నీ ప్రయత్నాన్ని విరమిస్తున్నాను, నా భారమంతా కూడా నీ పాదాల విందాల మీద ఉంచుతున్నాను అని ఉంచడాన్ని భరన్యాసము అంటారు. ఆత్మార్పణము అంటే అహంకారజన్యమైనటువంటి, అహంకారంతో కూడినటువంటి తన స్వాతంత్ర్యాన్ని విడిచిపెట్టి, నేను స్వతంత్రుణ్ణి అనేటటువంటి భావనను విడిచిపెట్టి భగవంతుడికి పరతంత్రుణ్ణి అని తెలుసుకొని అలా వర్తించడమే నా నిజమైనటువంటి స్వరూపము అని తెలుసుకొని తనని తాను భగవంతుడికి అధీనంగా ఉండేటట్టుగా మలుచుకోవటాన్ని ఆత్మార్పణము. మన ఆత్మని నిజంగా మన అందరం కూడా ఆత్మాపహారులము అని చెప్తారు పెద్దలందరూ కూడా, మన పూర్వాచార్యులందరూ కూడా. మనది కానీ ఈ ఆత్మని మనది అని భావిస్తూ ఉన్నాము. అదే పెద్ద దొంగతనం, ఆత్మని అపహరించేటటువంటి పెద్ద దొంగలం అవుతున్నాము. పాతకాలన్నిటిలో కూడా గొప్పదైనటువంటి పాతకం ఏమిటి అంటే, మనది కానటువంటి ఈ ఆత్మని మనదిగా భావించేటటువంటి ఒక భావన ఉంది. అదే గొప్ప పాతకం, అదే గొప్ప పాపము పాతకము అని చెప్తారు. అలా ఈ ఆత్మ స్వాతంత్ర్యం కలిగినటువంటిది కాదు, భగవంతుడికి పరతంత్రమైనటువంటిది అని తెలుసుకొని, అదే నా నిజమైనటువంటి సహజ స్వరూపము అని తెలుసుకొని ఈ ఆత్మని భగవంతుడికి సమర్పించడమే, భగవద్ అధీనంలో ఉండేటట్టుగా వర్తించడమే ఆత్మార్పణము. ఇంకా ఈ శరణాగతికి సిద్ధభక్తి అనేటటువంటి ఒక పేరు కూడా ఉంది. స్వప్రయత్నంతో సాధించబడేది కాకుండా భగవంతుని యొక్క సాత్విక కటాక్ష ప్రసరణము చేత, అంటే భగవంతుని యొక్క కృపతోటి జన్మతః సిద్ధించేటటువంటి భక్తిని సిద్ధభక్తి అంటే, మనం శ్రమతోటి మనం సాధన చేసి తెచ్చిపెట్టుకోవలసినటువంటి భక్తి కాదు. భగవంతుడి కటాక్షం మనం పుట్టేటప్పుడు, ఈ లోకంలో పుట్టేటప్పుడు ఆయన జాయమాన కటాక్షం మన మీద పడితే, కృప అనేటటువంటిది మన మీద ప్రసరింపబడితే, అప్పుడు జన్మతః ఒక భక్తి భావనలు అనేటటువంటివి మన మనసులో ఉద్భవిస్తాయండి. లేకపోతే ఒక చక్కటి భగవత్ కటాక్షంతో ఒక చక్కటి ఆచార్యుల్ని కనుక ఆశ్రయిస్తే, భగవంతుడి యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నీ కూడా ఆచార్యులు మనకి అనుగ్రహిస్తే, ఆ అతిశయాన్నంతటినీ కూడా తెలుసుకున్నటువంటి మన మనసు ఆయనే కావాలి, ఆయనే కావాలి, ఆయనే కావాలి అని తపిస్తూ ఉంటే దానిని సిద్ధభక్తి అంటారు. మనం సాధించవలసినటువంటి అవసరం లేకుండా పరమాత్మ కటాక్షంతో కలిగేటటువంటి ఒక భక్తి భావన, ప్రేమ భావన ఏదైతే ఉందో దాన్ని సిద్ధభక్తి అంటారు. ఉపాసనాత్మకమైనటువంటి పురుష ప్రయత్నంతో సాధింపబడేటటువంటి దానిని సాధ్యభక్తి అంటారు. భక్తి యోగాన్ని సాధ్యభక్తి అంటారు. అలా కాకుండా భగవత్ కటాక్ష సిద్ధమైనటువంటి ప్రపత్తిని, మనం చేసేటటువంటి ప్రపత్తిని సిద్ధభక్తి అంటారు. అలా సిద్ధభక్తి అంటారు. దీన్ని త్యాగము. ఇతరులు ఎవ్వరూ కూడా నాకు రక్షకులు కారు, నన్ను రక్షించేటటువంటి వారు ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని ఇతరుల పైన రక్షకత్వ బుద్ధిని త్యజించడాన్ని త్యాగము అంటారు. ఇలా అనేక నామాలు ఉన్నాయి. శరణాగతి, ప్రపత్తి, సిద్ధభక్తి, ఆత్మార్పణము, భరన్యాసము, త్యాగము, అలా ఎన్నో ఉన్నాయి. ఇతర యోగాలలో యజ్ఞయాగాదులు చేయాలి అంటే బహువస్తు సామాగ్రి, ఎంతో వస్తువులన్నింటినీ ఆ యజ్ఞాలలో సమర్పించడానికి వస్తువులను సమకూర్చుకోవాలి. ఆ వస్తువులలో కూడా లోటు లేకుండా వాటిని అన్నింటినీ కూడా సమకూర్చుకోవాలి. అలాంటి క్రియాకలాపాలలో ఎటువంటి లోటు లేకుండా క్రియాకలాపాలన్నీ కూడా చేయాలి. జ్ఞానభక్తి యోగాదులతోటి చేయాలి. భగవంతుడిని సాధించాలి అంటే కఠోర నియమములతో కూడినటువంటి స్వప్రయత్నాన్ని చేయాలి. అన్నీ కూడా మనం చేయలేనటువంటివి, క్లేశంతో కూడుకున్నటువంటివి. కాబట్టి మన రక్షణ భారాన్నంతటినీ కూడా భగవంతుడి మీద సమర్పించి నిర్భయంగా మహావిశ్వాసంతో ఆయనే మనని రక్షిస్తాడు అని హాయిగా మన జీవితాన్ని ఆయన గుణానుసంధానంతో, భగవద్ గుణానుసంధానంతో గడుపుకోవడమే ఈ జీవుడికి అత్యంత సులభమైనటువంటి మార్గం. అందుకే శరణాగతి సులభమైనటువంటి
ఉపాయం అండి. దానికి ఉండవలసింది కేవలం ఒకే ఒకటి, దృఢమైనటువంటి పూరితమైనటువంటి భావన. ఒక్కసారి మనం మన భారాన్నంతటినీ కూడా పెరుమాళ్ల పాదార విందాల దగ్గర ఉంచిన తర్వాత ఆయనే రక్షించి తీరుతాడు అనేటటువంటి దృఢమైనటువంటి భావన ఉండాలి. అదే ముఖ్యమైనటువంటిది. ఈ శరణాగతికి దేశకాలాది నియమాలు ఏమన్నా ఉన్నాయా అంటే అలాంటివి ఏమీ లేదండి. ఏ దేశంలో ఉన్నటువంటి ఎక్కడ, ఏ కాలంలో, ఏ దేశంలో, ఏ వర్ణంలో ఉన్నటువంటి ఏ అధికారి అయినప్పటికీ కూడా ఈ శరణాగతి చేయవచ్చు. దీనికి ఏ నియమమో లేవు. కానీ ఒకే ఒక నియమం ఏమిటంటే, ఎవరి విషయంలో శరణాగతి చేస్తున్నామో అది మాత్రం ఆ శరణాగతి ఎవరి విషయంలో మనమైతే శరణాగతి చేస్తున్నామో ఆయన మన శరణాగతి ఫలింపచేసేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడా కాదా అని మాత్రమే చూసుకొని శరణాగతి చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. లౌకికంగా కూడా మనం ఎవరి దగ్గరికైనా సహాయం కోసం వెళుతున్నాము అంటే అవతల వ్యక్తి మన కష్టాన్ని తీర్చి సహాయం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికే మనం సహాయం అర్థించడానికి వెళతాం. అలా ఇక్కడ కూడా సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి విషయంలోనే మోక్షం కావాలి, మోక్షత్వంతో కూడి ఉన్నటువంటి జీవుడు మోక్షాన్ని పొంది మహదానందాన్ని పొంది శాశ్వతమైనటువంటి కైంకర్యం కావాలి అంటే అంత గొప్ప శక్తి సామర్థ్యుడు అది ప్రసాదింపగలిగినటువంటి ఆ సర్వేశ్వరుడి పట్లే శరణాగతి చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఇక ఈ శరణాగతికి ఉండేటటువంటి అంగములు ఏమిటండి? ఏమన్నా ఉంటాయా ఇందులో ఉండేటటువంటి అంగములు అంటే ఒక చక్కటి విషయంలో ఈ శరణాగతిలో ఉండేటటువంటి అంగాలన్నింటినీ కూడా చెప్తారు. ఆనుకూల్యస్య సంకల్ప, ప్రాతికూల్యస్య వర్జనం, రక్షిష్యతీతి విశ్వాస, గోప్తృత్వవరణం తదా ఆత్మనిక్షేపకార్పణ్యే షడ్విధ శరణాగతి. ఈ 6 అంగములతో కూడినటువంటి శరణాగతిని మనం ఆచరించాలి. ఆనుకూల్యస్య సంకల్ప, భగవత్ సాన్నిధ్యమే నాకు అనుకూలమైనటువంటిది అనేటటువంటి భావన మనకి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన భారాన్నంతటినీ భగవంతుడి యొక్క పాదార విందాలలో సమర్పిద్దామనుకుంటున్నామో ముందు ఆయన దగ్గరికి చేరాలి అనేటటువంటి భావన కలగాలి. అనుకూలమైనటువంటి ఒక సంకల్పం కలగాలి. ఆయన మీద రుచి కలగాలి. అది ఆనుకూల్యస్య సంకల్ప. ఆయన సాన్నిధ్యమే నాకు సుఖంగా ఉండేటటువంటి స్థానము అనేటటువంటి విషయం. ఆయనతో ఉంటేనే నా స్వరూపం నిలుస్తుంది అనేటటువంటి ఒక భావన, అది ఆనుకూల్యస్య సంకల్ప. అంతేకాకుండా భగవద్విభూతిలో చేరినటువంటి అన్నీ కూడా నాకు అనుకూలమైనటువంటివి అని భావించడం కూడా ఆనుకూల్యస్య సంకల్పం. ప్రతి ఒక్క ఇతరులను చూస్తూ ఉంటే వారి మీద ద్వేషము, అసూయ ఇలాంటి భావనలు కలుగుతూ ఉంటే మీకు శరణాగతి చేయడానికి యోగ్యత లేదండి. ఎందుకు అంటే ఆ ఇతరులు కూడా భగవంతుని యొక్క విభూతి, మనం చుట్టూతా చూస్తున్నటువంటి అన్నీ కూడా భగవంతుని యొక్క విభూతిలో భాగమే. కాబట్టి అన్నిటిలోనూ తానున్నాడు. మనం ఎలా అయితే ఈ లోకంలో తన సొత్తులో చేరి ఉన్నామో మిగతా అన్నీ కూడా అదే యోగ్యతతోటి భగవంతుని యొక్క సొత్తులో చేరి ఉన్నాయి. కాబట్టి వాటిని చూస్తే చక్కటి ద్వేష భావనలు రాకుండా చక్కటి సమమైనటువంటి సామాన్యమైనటువంటి బుద్ధి అవి కూడా నాలాంటి భగవంతుడి యొక్క సొత్తే కదా అనేటటువంటి ఒక చక్కటి సమభావన రావాలి. సమదర్శనం అన్నిటిలో కూడా సమదర్శనం చేయగలిగినటువంటి ఒక స్థితి నీకు ఏర్పడితే అప్పుడు ఆనుకూల్యస్య సంకల్ప. అది అలాంటి స్థితి మనకి వస్తే అద్వేషము అనేటటువంటి ఒక స్థితి వస్తుంది. ద్వేషము లేకుండా ఉండటము అనేటటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. అలా అద్వేష రూపమైనటువంటి ఆనుకూల్య సంకల్పం అనేటటువంటి ఒక స్థితిలో మనం ఉండాలి. అప్పుడు మనం శరణాగతి చేయడానికి అర్హులము. ఇంకా ప్రాతికూల్యస్య వర్జనం, భగవంతుని గురించి భాగవతోత్తముల గురించి అంతవరకు తాను అహంకారంతో ప్రవర్తించేటటువంటి ఆ ప్రతికూల బుద్ధిని విడిచిపెట్టడమే ప్రాతికూల్యస్య వర్జనం. అప్పటి వరకు నేనే గొప్పవాడిని, నాకు మిగిలినటువంటి భక్తులందరికన్నా కూడా నేను గొప్పవాడిని అని, లేకపోతే భగవంతుడిని గొప్పవాడిగా భావించకపోవడం, నాకు నేనే స్వతంత్రుణ్ణి, నాకు నేనే రక్షకుణ్ణి అనేటటువంటి భావన కలిగి ఉండటం, ఇతర భాగవతోత్తములంటే గిట్టకపోవడం, భగవంతుడంటే గిట్టకపోవడం అనేటటువంటి ఆ భావనలన్నిటినీ కూడా విడిచిపెట్టేసినటువంటి నాడు భగవంతుణ్ణి పొందాలి అనేటటువంటి ఒక బుద్ధి మనకి కలుగుతుంది. ఈ రెండు కూడా
వెంటనే ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటి ఆనుకూల్యస్య సంకల్ప, ప్రాతికూల్యస్య వర్జనం. ఎప్పుడైతే విషయాలలో ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా మనకి తెలిసి అందులో ఉన్నటువంటి దోషాలు గుణాలన్నింటినీ కూడా మనం తెలుసుకోగలిగితే ప్రాకృతమైనటువంటి విషయాలన్నీ కూడా దోషాలతో కూడినటువంటివి, వాటినన్నింటినీ కూడా విడిచిపెట్టాలి అనేటటువంటి బుద్ధి కలుగుతుంది. అది ప్రాతికూల్యస్య వర్జనం. భగవంతుడిలో ఉండేటటువంటి గుణపూర్తిని, భగవంతుడిలో ఉండేటటువంటి గొప్ప అతిశయాన్ని కనుక తెలుసుకుంటే ఆయనని పొందాలి అనేటటువంటి ఒక భావన కలుగుతుంది. అది ఆనుకూల్యస్య సంకల్ప. ఈ రెండు కూడా ఒక ఆచార్యుల్ని ఆశ్రయిస్తే వారు ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వాటి యొక్క యథార్థమైనటువంటి స్థితి, విషయాల యొక్క యథార్థమైనటువంటి స్థితిని మనకి తెలియజేస్తారు. కాబట్టి లౌకికంగా ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి, శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి ఆ భగవంతుడిని పట్టుకోవాలి అనేటటువంటి బుద్ధి మనకి కలుగుతుంది. కాబట్టి ప్రాతికూల్యస్య వర్జనం. భగవత్ సాన్నిధ్యాన్ని అపేక్షించేటటువంటి మనకి ప్రతికూలంగా ఉండేటటువంటి ధార, పుత్ర, క్షేత్ర, గృహ, క్షేత్రాదులన్నిటినీ, ప్రాకృతికమైనటువంటి వస్తువులన్నిటి పట్ల మమతా బుద్ధినంతటినీ కూడా విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. అది ప్రాతికూల్యస్య వర్జనం. రక్షిష్యేతి విశ్వాస. భగవంతుడు తప్పక రక్షింపగలడు అనేటటువంటి మహావిశ్వాసం. అసలు ఆ విశ్వాసం లేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. తను ఆశ్రయించేటటువంటి వ్యక్తి అల్పశక్తి కలవాడైనప్పుడు, శక్తి లేనటువంటి వాడైతే ఆయనని రక్షిస్తాడో, నన్ను రక్షిస్తాడో, ఆయన నన్ను రక్షిస్తాడో రక్షించడో అనేటటువంటి ఒక సంశయం ఉంటుంది. ఒకవేళ శక్తివంతుడైనప్పటికీ కూడా తనకి సులభమైనటువంటి స్థానంలో లేకపోతే, తాను ఈజీగా వెళ్ళి ఆశ్రయించడానికి వీలు లేనటువంటి ఒక స్థానంలో ఉన్నప్పుడు, అంటే నేను ఒక ఆయనని ఆశ్రయిద్దాం అనుకుంటున్నాను, ఆయన నా కష్టాన్ని తీర్చగలిగినటువంటి వాడే, కానీ అతను వేరే ఎక్కడో ప్రదేశంలో ఉంటే అక్కడికి నేను వెళ్ళలేను. అలాంటప్పుడు ఆయన మీద ఒక అపనమ్మకం కలుగుతుంది. నేను అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళగలనో లేదో అనేటటువంటి ఒక సంశయంతో ఆయన నన్ను రక్షిస్తాడో లేదో అనేటటువంటి ఒక భావన కలుగుతుంది. ఒకవేళ శక్తివంతుడైనా, సులభుడైనా, దయలేనటువంటి క్రూరుడైతే ఆయన దగ్గరికి వెళ్ళినా పని అవ్వదండి. ఆయనకి దయలేదు. మనం వెళ్ళి ఆయన కోరుకున్నా, ఆయన శక్తివంతుడు, నేను ఆయన ఇంటికి వెళ్ళడానికి ఆయన దగ్గరికి వెళ్ళడానికి సౌలభ్యం ఉంది, అంటే నాకు దగ్గరలోనే ఉంటాడు, అయినప్పటికీ కూడా ఆయనలో దయలేదు కాబట్టి, క్రూరాత్ముడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినా నా పని అవ్వదండి అని మనకు ఒక విశ్వాసం కలుపుకోవచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన శక్తివంతుడు, సులభుడు, దయ కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా సన్నిహిత బాంధవ్యము లేకపోతే, అంటే ఎందుకు చేయాలి, నేను దయ కలిగినటువంటి వాడిని అయిపోయినప్పటికీ కూడా ముక్కు మొహం తెలియనటువంటి వాడు అనుకోండి, ఆయన విషయంలో మనం సహాయం చేయడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనకి తెలిసినటువంటి వారు, మనతో ఒక బంధుత్వం కలిగినటువంటి వారైతే వారి పట్ల వారికి సహాయం చేయడానికి మనం ముందు చూపుతూ ఉంటాం. అలా ఆ సంబంధ బాంధవ్యాలు లేనప్పుడు కూడా ఆయన రక్షిస్తాడో రక్షించడో అనేటటువంటి అవిశ్వాసం కలుగుతుంది. కానీ భగవంతుడి విషయంలో ఇవన్నీ కూడా కుదురుతాయి. ఆయన గొప్ప శక్తివంతుడు. ఎంత శక్తివంతుడు అంటే, చతుర్ముఖ బ్రహ్మకి రాక్షసుల చేత కష్టములు వచ్చినప్పుడు ఆ కష్టాలన్నిటినీ కూడా తీర్చాడు. సోమకాసురాది రాక్షసులందరూ కూడా వేదాపహారం చేస్తే తనను తాను రక్షించుకోలేనటువంటి స్థితిలో చతుర్ముఖ బ్రహ్మ ఉండేటటువంటి సందర్భంలో ఆ చతుర్ముఖ బ్రహ్మ శ్రీమన్నారాయణుడిని ఆశ్రయిస్తే ఆ బ్రహ్మకి వచ్చినటువంటి కష్టాన్ని కూడా పారద్రోలినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. పరమశివ రుద్రుడికి కలిగినటువంటి పాతకాలన్నింటినీ కూడా పోగొట్టగలిగినటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. ఇంద్రాది దేవతలందరికీ వచ్చినటువంటి కష్టాలన్నింటినీ కూడా గొప్ప సామర్థ్యంతో పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి భగవంతుడు సర్వేశ్వరుడు, ఆ శ్రీమన్నారాయణుడు సర్వశక్తి సమర్థుడు. కాబట్టి ఆయనలో శక్తి లేదు కాబట్టి నన్ను రక్షిస్తాడో రక్షించలేడో అనేటటువంటి సంశయం లేదండి. మరి సులభుడా అంటే మనందరి కోసమే కదా.
అర్చావతారంగా ఎక్కడో సర్వము వ్యాపించినటువంటి ఆ తత్వము, అంతర్యామిగా హృదయ కోశాలలో ఉండేటటువంటి తత్వము మన కోసం వివిధ రూపాలను ధరించి అవతారాలు స్వీకరించి సర్వసులభుడై మనందరికీ కూడా ఈ లోకంలోకి మనం అందరం సేవించుకోవడానికి ఈ లోకంలోకి వచ్చాడు కదా. అంతేకాకుండా అర్చకుల యొక్క పరాధీనమై, అర్చకుల యొక్క అధీనమై వారు ఎలా చెప్తే అలా నడుచుకునేటటువంటి సర్వసులభుడుగా అర్చా తిరుమేనిలో పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు కదా. కాబట్టి ఆయన సులభుడు, ఆయన మనం ఆశ్రయించడానికి సులభంగా ఈ లోకంలోనే వేయించేసినటువంటి వాడు. కాబట్టి ఆ సౌలభ్యం కూడా ఉంది, శక్తి ఉంది, సౌలభ్యము ఉంది. ఇక దయ అంటారా, పెరుమాళ్ళకు ఉండేటటువంటి గుణమే దయ. ఆ దయనే ఒక రూపంగా కడితే ఆయనే సర్వేశ్వరుడు, ఆ శ్రీమన్నారాయణుడు అవుతాడు. కాబట్టి దయ పరిపూర్ణంగా కలిగినటువంటి వాడండి. పోనీ బాంధవ్యాలు లేవంటారా, పితాచ రక్షక శేషి అని ఆయనతో ఒక బాంధవ్యము కాదండి, నవవిధ సంబంధములన్నీ కూడా ఆయనతో చెప్పబడి ఉన్నాయి. అనాదిగా వస్తున్నటువంటి నవవిధ సంబంధములన్నీ కూడా ఉన్నాయి కదా. కాబట్టి పరమాత్మ శ్రీమన్నారాయణుడిలో రక్షిస్తాడో రక్షించడో అనేటటువంటి సంశయం అస్సలు అవసరం లేదు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన పరమ సులభుడు, పరమ దయ కలిగినటువంటి వాడు. సన్నిహిత బాంధవ్యాలు విడదీయరానటువంటి ఆయనతోటి నవవిధ సంబంధములు కలిగి ఉన్నాయి. కాబట్టి ఆయన తప్పక మనల్ని రక్షిస్తాడు. అంతేకాకుండా శాస్త్రాలన్నీ కూడా అవే చెప్తాయి. మోక్షమిచ్చే జనార్దనాథ్ సకల ఫలప్రదోహి విష్ణువు. ఆయన సకల ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి వాడు, మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆ జనార్దనుడు అని శాస్త్రాలన్నీ కూడా తత్వజ్ఞులైనటువంటి పూర్వాచార్యులందరూ కూడా పదే 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 ఆ విషయాన్ని చెప్తూ ఉంటే ఇంకా రక్షిస్తాడో రక్షించడో అనేటటువంటి సంశయం అక్కర్లేదండి. రక్షించి తీరుతాడు అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసం మనకు ఉండాలి. అలాంటి విశ్వాసమే రక్షిష్యతి ఇది విశ్వాస గోప్తృత్వ వరణం తథా. ఇంత గొప్పవాడి దగ్గరికి వెళ్ళి ఆయన నా మనసులోనే ఉంటాడు కదండి, ఇంకా మళ్ళీ నోరు తెరిచి గోప్తృత్వ వరణం తదా అంటే స్వామి నన్ను రక్షించవయ్యా అని కోరుకోవడం. పెరుమాళ్ళ ముందుకు వెళ్ళి నన్ను రక్షించు స్వామి అని ఆయన ముందు విన్నపం చేయడం గోప్తృత్వ వరణం అంటే మనం నోరు తెరిచి అడగాలి, స్వామి నన్ను రక్షించు, ఈ సంసారాన్ని నుండి తరింపచేసి నన్ను రక్షించు అనేటటువంటి ప్రార్థన మనం పెరుమాళ్ళ సన్నిధిలో చేయాలి. అదేమిటండి, ఆయన మన మనసులోనే ఉంటాడు కదా, ఆయనకి తెలియదా రక్షించవలసినటువంటి బాధ్యత ఆయనకు ఉంది కదా, ఆయనే రక్షిస్తాడు కదా. మళ్ళీ మనం నోరు తెరిచి అడగడం దేనికి అంటే సర్వ సంసారతంత్ర మహిత్వాత్ రక్షాపేక్షం ప్రతీక్షతే అంటే సర్వముక్తి ప్రసంగ పరిహారార్థము అంటే అందరికీ ముక్తి ఇవ్వాలి. తాను ఈ లీలను సృష్టించడము, జీవుల్ని ఈ లోకంలో సృష్టించడము, వారిని రక్షించడము, మళ్ళీ వారినందరినీ కూడా లయం చేయడము అనేటటువంటి ఈ లీలను చేస్తూ ఉంటాడు సర్వేశ్వరుడు. ఈ లీలలో కొన్ని నియమ నిబంధనలతో కూడినటువంటి లీలను చేస్తూ ఉంటాడు. ఆ నియమ నిబంధనలో భాగంగా అడిగినటువంటి వారికి మాత్రమే ఆయన మోక్షాన్ని ప్రసాదిస్తాడు. లేకపోతే అందరికీ ఇచ్చేయచ్చు కదా, అడగకుండా ఉన్నటువంటి వారికి పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా అందరికీ మోక్షం ఇచ్చుకుంటూ పోతే అసలు ఇంకా ఈ లీల అనేటటువంటి దానికి అర్థమే ఉండదు. కాబట్టి ఆ సర్వముక్తి ప్రసంగ పరిహారార్థమై ఎవరైతే రక్షించమని కోరుకుంటారో వారిని మాత్రమే రక్షిస్తూ ఉంటాడు స్వామి. అందుకే రక్షాపేక్షం ప్రతీక్షతే, రక్షించమని కోరుకోవాలి వీరందరూ అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనందరం కూడా రక్షించు స్వామి అని ఎప్పుడు అంటామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక్కసారి మన అందరం కూడా రక్షించు స్వామి అని చెప్పి మన భారాన్ని అంతటినీ కూడా ఆయన మీద పెట్టేస్తే ఇక ఆయనకి నిద్ర ఉండదండి. ఆయన హాయిగా మన పనిని చేస్తూ మన భారాన్ని అంతటినీ కూడా ఆయన వహిస్తూ ఆయన పడరాని పాటలన్నీ కూడా పడుతూ ఉంటాడు అనేటటువంటి విషయం శాస్త్రంలో చెప్పబడింది. అంతేకాకుండా మనకి ఇంకా సులభంగా అర్థం అవ్వాలి అంటే అమ్మే మన తల్లే ఆకలి వేస్తోంది, అమ్మ నాకు ఆకలి వేస్తోంది అని ఆ తల్లికి చెప్తేనే కదా తెలుస్తుంది మనకు ఆకలి వేస్తుందని. అలా అడగనిదే అమ్మైనా పెట్టదు అని లౌకికంగా మనం చెప్పుకునేటటువంటి విషయంగా ఆ తల్లికి ఎంత ప్రేమ, తల్లికి బిడ్డల మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి
బిడ్డడు అడిగినప్పుడే ఎలా అయితే భోజనాన్ని ఉంచుతుందో అలా పరమాత్మ కూడా రక్షించమని కోరుకుంటేనే ఆ పరమాత్మ రక్షిస్తాడు అని చెప్తున్నారు. ఇంకా సులభంగా అర్థం అవ్వడానికి అజీర్ణం, ఒక పిల్లవాడికి అజీర్ణ వ్యాధి వచ్చిందనుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు భోజనాన్ని పెడితే ఆ అజీర్ణ వ్యాధి ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి ఆ పిల్లవాడికి రుచి కలిగి నిజంగా ఆకలి వేసి ఏదన్నా తినాలి అని పుచ్చుకోవాలి అనేటటువంటి భావన మనసులో కలిగినప్పుడే ఆ పిల్లవాడు అడిగితేనే అప్పుడు ఆ తల్లి ఆ పిల్లవాడికి భోజనాన్ని ఉంచుతుంది. మనం కూడా మన కర్మలన్నిటినీ కూడా అనుభవించేటటువంటి ప్రక్రియలో అజీర్ణ రోగగ్రస్తులమే. ఆ అజీర్ణం పూర్తిగా పోయి, అజీర్ణ వ్యాధి లోపల పూర్తిగా పోయి భగవంతుణ్ణి పొందాలి అనేటటువంటి రుచి ఎప్పుడైతే మన మనసులో కలుగుతుందో అప్పుడు మన మనసే పరితపిస్తుంది. భగవంతుడు కావాలి, భగవంతుడిని పొందాలి అనేటటువంటి భావన మన మనసులో కలుగుతుంది. ఆ మనసులో ఇమిడినటువంటి ఆ భావన లోపలే ఉండలేక బయటకి వాక్ రూపంలో స్వామి నన్ను రక్షించు అనేటటువంటి ఒక వాక్కులుగా అది బయటకు ప్రసరిస్తుంది. అలా రక్షించమని ప్రార్థించడమే గోప్తృత్వ వరణం, ఆత్మ నిక్షేపణం. స్వతంత్రమైనటువంటి ఈ ఆత్మ అప్పటి వరకు అంతవరకు భగవంతుడికి దూరమై స్వాతంత్ర్యంతో వర్తించేటటువంటి ఈ ఆత్మ భగవద్ అధీనం చేయడం ఆత్మ నిక్షేపణం. నేను పరతంత్రుడు, నా స్వరూపమే భగవంతుడికి పరతంత్రుడిగా ఉండడమే. నేను తన దాస్యము చేసి భగవంతుడి యొక్క ముఖోల్లాసం కలిగించడమే నాకు పరమావధి. నా స్వరూపం ఏమిటి అంటే భగవంతుడికి కైంకర్యం చేసి ఆయన తిరుముఖ మండలంలో ఆనందాన్ని ఆస్వాదించడమే నా పరమావధి అని భావించి ఈ ఆత్మ భగవంతుడిది అనేటటువంటి జ్ఞానం ఆయనకే దీన్ని అర్పించడం. నువ్వు యథేచ్ఛగా దీన్ని వినియోగించుకోవయ్యా అని ఆయన దగ్గర ప్రార్థించడం. నీకు ఇష్టం వచ్చినట్టుగా కైంకర్యాన్ని నాకు నీకు ఇష్టమైనటువంటి కైంకర్యాన్ని నాకు ప్రసాదించి ఈ ఆత్మని సద్వినియోగపరచవయ్యా అని ఆయన దగ్గర కోరుకోవడమే, అలా భావించడమే ఆత్మ నిక్షేపణం. కార్పణ్యము అంటే మన అసమర్థతనన్నింటినీ కూడా భగవంతుడి ముందు విన్నవించడం. నన్ను నేను రక్షించుకోవడంలో అసమర్థుణ్ణి అని భగవంతుడి ముందు చెప్పుకోవడం. అంటే ఏమిటి అంటే నేను గొప్ప మహాపురుషుల యొక్క వంశంలో జన్మించానను, ఒక బ్రహ్మ విద్యావేత్తనను, పల ధర్మకార్యాలు చేశానను, ఎన్నో ధర్మకార్యాలు చేశానను, ఇలాంటి యోగ్యతలు నాకు అనేకం ఉన్నాయి, అవే నాకు మోక్షం తప్పనిసరిగా తెచ్చిపెడతాయి అని అహంకరించకుండా నేనేమీ చేయలేదు, నా చేతుల్లో ఏమీ లేదు, నిన్ను పొందడానికి నా చేతుల్లో నా దగ్గర ఏమీ లేదు స్వామి అని మనలో ఉన్నటువంటి తక్కువతనాన్ని, నిజంగా తనాన్ని ఆరోపించుకొని చెప్పవలసినటువంటి అవసరం లేదు. నిజంగా మనం తక్కువ వారమే. కానీ మన అహంకార మమకారాలు మనలో ఉన్నటువంటి తక్కువతనాన్ని మనకి కనిపించనివ్వకుండా మనమేదో గొప్పవారిగా మనకి భావనలు కలగజేస్తూ ఉంటాయి. అవన్నీ పోయినప్పుడు అయ్యో నేను ఇంత తక్కువ వాడిని కదా అనేటటువంటి నిజస్థితి మనకి తెలిసి నీవే తప్ప నాకు వేరొక గతి లేదు స్వామి అనేటటువంటి దైన్యంతో ఆయన ముందు ఆ దైన్యాన్ని తెలియజేస్తూ ఆయనని ప్రార్థించడం. అలా నాలో ఏమీ లేదు నిన్ను పొందడానికి, నీవే నాకు రక్షకుడివి అనేటటువంటి విషయాన్ని నువ్వు కటాక్షిస్తే తప్ప, నాకు నీ కృపని ప్రసరింపచేస్తే తప్ప నేను ఉజ్జీవింపబడను అనేటటువంటి విషయాన్ని చెప్పడమే కార్పణ్యము. ఇందులో కూడా ఆ గోప్తృత్వ వరణం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిదండి. మిగిలినటువంటివి అన్నీ కూడా దానికి అంగమును. అంటే భగవంతుడి దగ్గరికి చేరి, పెరుమాళ్ల సన్నిధికి చేరి నువ్వు నన్ను రక్షించు స్వామి అని ప్రార్థించేటటువంటి సందర్భంలో మిగతా వాటినన్నింటినీ కూడా మనం ఆచరించి భగవంతుని యొక్క సన్నిధిలో చేయాలి. అనుకూలమైనటువంటి సంకల్పం కలగాలి, మిగిలినటువంటి వాటినన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఆయన రక్షిస్తాడనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో పరమాత్మ సన్నిధికి చేరి భగవంతుడి నోరు తెరిచి, భగవంతుడా నన్ను రక్షించు స్వామి, నువ్వే నాకు గతి అని చెప్తూ, నేను ఇంత నీచుణ్ణి కాబట్టి, నువ్వు అంత గుణపూర్తుడివి కాబట్టి నువ్వే నన్ను రక్షించగలవు, నీ దయే నాకు నన్ను రక్షించడానికి ముఖ్యమైనటువంటి విషయము, నువ్వే నాకు సాధనము అని చెప్తూ మన భారాన్నంతటినీ కూడా, మన ఆత్మని నీకు సమర్పిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని తెలియజేయాలి. ఇది బాగా తెలియాలి అంటే
కరవైగల్పిన్ సెండ్రు అనేటటువంటి పాసురంలో అండాళ్ తల్లి ఆయనే నాకు ఉపాయము అనేటటువంటి విషయాన్ని చెప్తుంది. సిత్తుం సిరుగాలే అనేటటువంటి పాసురంలో నీకు నాకు విడదీయరానటువంటి 7 జన్మలకి విడదీయరానటువంటి ఒక సంబంధం, మనం చెరుపుకుందామన్నా విడదీయరానటువంటి ఒక సంబంధం ఉందయ్యా. ఆ సంబంధాన్ని పురస్కరించుకొని నీకు ఆంతరంగిక కైంకర్యాలు చేసేటటువంటి వారిగా నన్ను వినియోగించు. నీతో నాకు 7 జన్మలకి ఒక సంబంధం ఉండేటట్టుగా నన్ను కటాక్షించు అని సిత్తుం సిరుగాలయలో అండాళ్ తల్లి ప్రార్థిస్తుంది. ఈ 6 విషయాలని శరణాగతిలో ఉన్నటువంటి 6 అంగాలతో కూడినటువంటి ఆ శరణాగతిని కరవైగల్పిన్ సెండ్రు సిత్తుం సిరుగాలయ అనేటటువంటి పాసురంలో మన చేత అండాళ్ తల్లి అనిపించి భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే రామాయణాన్నంతటినీ కూడా దీర్ఘ శరణాగతి, అసలు రామాయణానికి దీర్ఘ శరణాగతి అని పేరు. ఒక్కొక్క కాండలో, ప్రతి కాండంలో కూడా ఒక్కొక్కరు ఎవరో ఒకరు శరణాగతి చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. బాలకాండ నుండి ప్రారంభిస్తే ముందు దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుడిని శరణాగతి చేస్తారు, శ్రీమన్నారాయణుడికి శరణాగతి చేస్తారు. ఆయన్ని లోకంలో మానవుడిగా, దశరథుడి యొక్క కుమారుడిగా అవతరించమని, తద్వారా రావణాసురుడిని సంహరించమని వారు దేవతలందరూ కూడా ప్రార్థిస్తారు. అలా మొదలైనటువంటి శరణాగతి తత్వము చివరికి విభీషణ శరణాగతితోటి ముగుస్తుంది. యుద్ధకాండలో విభీషణుడు వచ్చి రామచంద్రుడిని శరణాగతి చేయడం, రామచంద్రుడు విభీషణుడిని అంగీకరించడం, అలా రామాయణం అంతా కూడా దీర్ఘ శరణాగతి అనేటటువంటి విషయం. శరణాగతి శాస్త్రాన్ని లోకంలోకి ప్రవర్తింప చేయడం కోసం అసలు రామాయణం వచ్చిందండి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అందులో కూడా విభీషణ శరణాగతిలో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటివన్నీ కూడా చూడొచ్చండి. ఆ సందర్భాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే మనం కూడా ఎలా శరణాగతి చేయాలో తెలుస్తుంది అంటారు. సోహం పరుషితస్తేన దానవచ్చ అవమానితః త్వా పుత్రాంశ దారాంశ రాఘవం శరణం గతః సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతమాం క్షిప్రం విభీషణం సముపస్థితం అనేటటువంటి 2 శ్లోకాలు కూడా రామచంద్రుడి దగ్గర విభీషణుడు చెప్పినటువంటి మాట, శరణాగతి చేసినటువంటి మాటలు. నీవే తప్ప నితఃపరం వెరుంగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే అని ఆనాడు గజేంద్ర ఆజ్వాన్ చెప్పినటువంటి విధంగా ఇక్కడ కూడా ఆయన రక్షించడంలో ఇతర మార్గాలు ఏమీ లేవు, నువ్వే నాకు రక్షకుడివి అనేటటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో విభీషణుడు రామచంద్రుడి దగ్గర శరణాగతి చేశాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. తాను ఆ విభీషణుడు రావణాసురుడి వద్ద ఎన్నో ఇకచాట్లు ఆ రావణాసుడితో ఉంటే తనకి కూడా సర్వనాశనము తప్పదని, ఆ సోదర ప్రేమను బట్టి ఆ రావణాసుడికి ఎన్నో హితబోధలు ఉపదేశించాడు విభీషణుడు. ఎన్నో చక్కటి బోధనలు చేశాడు. రామచంద్రుడు పరాత్పరుడు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. సీతాదేవిని రామచంద్రుడికి అప్పగిస్తే నీవు రక్షింపబడతావు, నీతో పాటు ఈ లంకానగరం అంతా కూడా, లంకలో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షింపబడతారు అని ఎన్నో విధాలుగా పరిపరి విధములుగా రావణాసుడికి హితబోధ చేసినప్పటికీ కూడా త్వాంతు కులపాంసనం అని రావణాసురుడు, నువ్వు కాబట్టి, నా తమ్ముడివి కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను, ఇంకొకరైతే గనక వారిని సంహరించేటటువంటి వాడిని, నీ ఇష్టం ఉన్నటువంటి చోటికి వెళ్ళు, ఇక్కడ లంకలో ఇక ఉండడానికి వీలు లేదు అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే అన్నిటినీ విడిచిపెట్టేసి విభీషణుడు త్యక్వా పుత్రాంశ ధారాంశ రాఘవం శరణం గతః. ఆ క్షణంలోనే బ్రహ్మ ఈ ముగ్గురు సోదరులు కూడా బ్రహ్మ గురించి చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేశారు. రావణాసురుడేమో గొప్ప శక్తి సామర్థ్యాలను, గొప్ప పరాక్రమాన్ని, ఎవరి చేత చావు లేకుండా ఉండేటటువంటి, మానవులు తప్ప ఇతరులు ఎవరి చేత చావు లేకుండా ఉండేటటువంటి వరాన్ని అవన్నీ కోరుకున్నారు. కుంభకర్ణుడేమో నాకు నిద్ర కావాలి అనేటటువంటి కోరిక కోరుకున్నాడని, విభీషణుడేమో నాకు
ధర్మబుద్ధి ఎప్పుడూ కూడా నన్ను విడిచి ఉండకూడదు, ధర్మబుద్ధితో నేను ఎప్పుడూ కూడా ఉండాలి అనేటటువంటి కోరిక కోరుకున్నాడని చెప్తారు. ఆ వర ప్రభావంతో అయినా విభీషణుడికి స్వతహాగా ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి ఎప్పుడైతే రావణాసురుడు ఇక్కడ ఉండద్దు అని చెప్పాడో అప్పుడే ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం త్యక్త్వా పుత్రాంశ ధారాంశ రాఘవం శరణం గతః. రామచంద్రుణ్ణి చేరాలి అని తనకి అడ్డుగా ఉన్న ఆ లంకలో ఉన్నటువంటి పుత్రులను భార్యలను తన లంకా సంపదనంతటినీ కూడా విడిచిపెట్టి భగవంతుని యొక్క సాన్నిధ్యమే నాకు సుఖమైనటువంటిది, రామచంద్రుడి యొక్క సాన్నిధ్యమే నాకు సుఖమైనటువంటి చోటు, నాకు అనుకూలమైనటువంటి చోటు అని వెంటనే తనకి ఆ లంకలో ఉంటే గౌరవం లేదని, జీవించేటటువంటి అవకాశము లేదని, ఉజ్జీవించేటటువంటి అవకాశము లేదని, తనకి ప్రతికూలమైనటువంటి ఆ వాతావరణాన్నంతటినీ కూడా వదిలించుకోవడమే తన మొదటి కర్తవ్యం అని భావించి పరిత్యక్తామయా లంకాం అనేటటువంటి మాటలతోటి ఆ లంకను విడిచిపెట్టేసి నేను వచ్చానయ్యా నీ దగ్గరికి అని రామచంద్రుడి దగ్గరికి విన్నవిస్తాడు. అది ప్రాతికూల్యస్య వర్జనం అనేటటువంటిది. అంతేకాకుండా ఆజగామ ముహూర్తేన యత్ర రామస్స లక్ష్మణః, వెంటనే ఆ లంకను విడిచిపెట్టి ఒక ముహూర్త కాలంలో రామచంద్రుడు లక్ష్మణుడు ఎక్కడైతే ఉన్నారో ఆ రామచంద్రుడు లక్ష్మణుడు దగ్గరికి విభీషణుడు వచ్చేశాడు అనేటటువంటి విషయం చెప్తారు. అలా రామ సాన్నిధ్యమే తనకి ఉజ్జీవించడానికి చక్కటి హేతువు అనే స్థిర సంకల్పంతో రామచంద్రుడి దగ్గరికి చేరిపోయాడండి. అదే ఆనుకూల్యస్య సంకల్ప. అనుకూలమైనటువంటి సంకల్పం కలిగి ఉండడము అంటే రామచంద్రుడి దగ్గరికి చేరిపోవడమే నాకు ఉజ్జీవనము, భగవంతుడికి దగ్గరగా ఉండి భగవంతుడిని చేరి ఆయనకి నిత్య కైంకర్యము చేయడమే ఈ జీవునికి ఉజ్జీవనము, అదే ఈ జీవుని యొక్క స్వరూపము అని అనుకూలమైనటువంటి సంకల్పంతో భగవంతుడి దగ్గరికి చేరడం. అలా ఆజగామ ముహూర్తేన యత్ర రామస్స లక్ష్మణః. ఇక్కడ వాల్మీకి మహర్షి ఎంతో అందంగా మాటలు ప్రయోగిస్తున్నాడు. ఆజగామ ముహూర్తేన యత్ర రామస్స లక్ష్మణః. కేవలం రాముడు ఉండేటటువంటి చోటికి రాలేదండి విభీషణుడు, సలక్ష్మణః, లక్ష్మణుడితో కూడినటువంటి రాముడి దగ్గరికి వచ్చాడు విభీషణుడు అంటున్నారు. భగవంతుణ్ణి ఆశ్రయించేటప్పుడు భాగవతోత్తముల పట్ల గొప్ప అనుకూలమైనటువంటి సంకల్పం ఉండాలి. భాగవతోత్తములతో చేరి ఆ గోష్ఠిలో ఉండి నేను భగవంతుణ్ణి చేరాలి, భాగవతోత్తములతో కూడినటువంటి భగవంతుణ్ణి చేరాలి అనేటటువంటి విషయాన్ని శరణాగతి చేసేటప్పుడు కూడా భాగవతోత్తముని ముందుంచుకున్నటువంటి భాగవతోత్తములతో కూడినటువంటి భగవంతుడిని ఆశ్రయించాలి. అంటే భాగవతోత్తముల్ని ముందుంచుకొని భగవంతుడిని ఆశ్రయించాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అది ఆనుకూల్యస్య సంకల్ప. మహా అపరాధి అయినటువంటి కాకాసురుని కూడా కృపతోటి పరిపాలించినటువంటి వాడు, సుగ్రీవునికి అభయాన్ని ఇచ్చి వాలిని వధించినటువంటి వాడు, ఇట్లాంటి చక్కటి స్వభావం కలిగినటువంటి వాడు అని తెలుసుకున్నటువంటి విభీషణుడు శరణాగతుణ్ణి తప్పక రక్షిస్తాడు. నిజంగా విభీషణుడికి రామచంద్రుడికి అంతవరకు పరిచయం లేదు, కానీ శరణాగతుణ్ణి తప్పక రక్షిస్తాడు అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో విభీషణుడు రామచంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి రక్షిష్యతి ఇది విశ్వాస. అది ఎలా తెలియచేశాడండి అంటే సర్వలోక శరణ్యాయ మహాత్మనే అనేటటువంటి మాటలు ప్రయోగించి విభీషణుడు తాను శరణాగతి చేసేటటువంటి సందర్భంలో సర్వలోక శరణ్యాయ, రామచంద్ర నిన్ను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా రక్షించేటటువంటి వాడివి. అంతెందుకు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా నిన్నే ఆశ్రయించేటటువంటి గొప్పవాడివి, నిన్ను ఆశ్రయించడానికి వీలైనటువంటి వాడివి అని సర్వలోక శరణ్యాయ అనేటటువంటి పదాలతోటి తాను రామచంద్రుడు రక్షించి తీరుతాడు అనేటటువంటి మహావిశ్వాసాన్ని తెలియజేశాడు. ఇక క్షిప్రం విభీషణం మాముపస్థితం నివేదయత. విభీషణుడు శరణార్థి అయి వచ్చాడు అని వెంటనే నా గురించి శ్రీరామచంద్రుడికి నివేదించండి అని ఆ మాటను అక్కడ ఉన్నటువంటి సుగ్రీవాదులందరితో కూడా విభీషణుడు చెప్పాడు. కాబట్టి అది ఆయనలో ఉన్నటువంటి కార్పణ్యాన్ని, అంతేకాకుండా వారందరితో చెప్పేటటువంటి సందర్భంలో
రావణాసుడు ఏ గర్భం నుండి పుట్టాడో ఆ గర్భం నుండే నేను పుట్టానండి. అంటే రావణాసుడి యొక్క అనుజుణ్ణి అనేటటువంటి మాటను కూడా చెప్తాడు. రావణాసుడు ఏ తల్లి గర్భాన్ని కలుషితం చేశాడో ఆ తల్లి గర్భం నుండే నేను కూడా పుట్టాను. రావణాసుడు ఎలాంటి నీచుడో ఆ నీచుడి యొక్క తమ్ముణ్ణి నేను అని తనలో ఉన్నటువంటి తక్కువతనాన్నంతటినీ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరికీ చెప్పడం ద్వారా నివేదయితమాం ఉపస్థితం, నివేదించండి అని చెప్పడం ద్వారా ఆత్మ సమర్పణం. నాకు రామచంద్రుడు తప్ప నాకు ఇక మీద నా జీవితమైన ధనమైన నాకు అన్ని విధములైనటువంటి వాడు రామచంద్రుడే అని తర్వాత శ్లోకంలో కూడా చెప్తాడు. కాబట్టి అది ఆత్మ సమర్పణము. నా ఆత్మని భగవంతు రామచంద్రుడి యొక్క పాదార విందాల దగ్గర ఉంచుతున్నాను అని కార్పణ్యము, ఆత్మ సమర్పణము. నివేదయితమాం క్షిప్రం అని చెప్పడం ద్వారా గోప్తృత్వ వరణము అనేటటువంటి విషయాన్ని చెప్పింది. రాఘవం శరణం గతః అనే మాట చెప్పడం వల్ల ఆయన నోరు తెరిచి శరణాగతుల్ని రక్షించమని రామచంద్రుడిని ప్రార్థిస్తున్నానండి అని చెప్పారు అనేటటువంటి విషయాన్ని కూడా మనకి ఈ విభీషణ శరణాగతిలో ఆ 6 అంగములు కూడా చక్కగా ఉన్నాయండి. సోహం పరుషితస్తేన దానవాచ్చవమానితః త్యక్వా పుత్రాంశ ధారాంశ రాఘవం శరణం గతః సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతమాం క్షిప్రం విభీషణం ఉపస్థితం అని 2 శ్లోకాలలో ఆ విభీషణుడు చేసినటువంటి శరణాగతి లక్షణములన్నీ కూడా ఉన్నాయి. ఆ విభీషణ శరణాగతిలో విభీషణుడు ఎలా అయితే రామచంద్రుడిని శరణాగతి చేశారో మనమందరం కూడా పెరుమాళ్ల ముందు ఆ విధంగా శరణాగతి చేయాలి అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్న అంత గొప్ప శరణాగతిని ఇక్కడ చెప్తున్నారు. నా ధర్మనిష్టోస్మి నచాత్మవేది న భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనోనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. త్వత్పాదమూలం శరణం ప్రపద్యే అనేటటువంటి మాట ద్వారా గోప్తృత్వ వరణం త్వదా అకించన అనన్యగతి అని చెప్పడం ద్వారా ఆత్మ నిక్షేపణము, శరణ్య అని చెప్పడం ద్వారా ఆయన రక్షించి తీరుతాడు అనేటటువంటి విషయము. తత్పాదమూలం శరణం ప్రపద్యే అనేటటువంటి విషయంలోనే ఆయన ఆనుకూల సంకల్పము, ప్రాతికూల వర్జనం నా ధర్మనిష్టోస్మి నా చాత్మవేధి నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే అనేటటువంటి వాటిలో ఇతర సాధనములేవి కూడా నిన్ను పొందడానికి నా దగ్గర లేవయ్యా, నువ్వే సాధనంగా అయి ఉండి నన్ను కటాక్షించాలి అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారండి. ఇంతకన్నా దీన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురాన్ని మనం సేవిస్తే ఈ విషయం చక్కగా అర్థమవుతుందండి అని చెప్తారు. నోట నోంబిలేన్ నున్ అరివిలేన్ ஆகிலும் இனி உன்னை விட்டு ஒன்றும் ஆத்தி கிற்கின்றிலேன் அரவிணனை அம்மானை சேர்த்து தாமரை சென்னலூடு மலர் சிறீவர மங்கள நகர் வீத்திருந்து எந்தாய் ఉనక్కు మిఘై అల్లేనంగే అనేటటువంటి ఒక చక్కటి పాసురం 5వ పదిలో 7వ దశకంలో 1వ పాసురంలో ఈ విషయాన్ని చెప్తారు. నోంబిలేన్, నోమును నోచి ఫలముని చక్కగా ఫలముని కోరేటటువంటి నోంబిలేన్, నోముని నేను నోచలేదు స్వామి అంటున్నారు ఆళ్వార్లు. నున్నరివు చక్కటి జ్ఞానము ఇలేన్ కలిగినటువంటి వాడిని కాను. ఆగిలం అయినప్పటికీ కూడా ఇక మీదట ఉన్నై విట్టు ఆత్త కిర్కిన్రిలేన్, ఇక మీద నిన్ను విడిచి వదిలి జీవించడానికి సమర్థుణ్ణి కాదు ఓ స్వామి. అరవు అణై అమ్మానే, ఆదిశేషుణ్ణి చేయగా కలిగినటువంటి ఓ స్వామి. ఎవరు నువ్వు ఎక్కడ వేయించేసి ఉన్నావు నువ్వు అంటే సేరు తామరై సెన్నలూడు, బురదలో నుండి పూసినటువంటి ఆ తామర పువ్వులు, సన్నలోడు ఎర్రని ధాన్యముతో కూడినటువంటి మలర్, ఇలాంటి గొప్పగా వికసించినటువంటి తామర పువ్వులు కలిగినటువంటి లేకపోతే గొప్పగా ప్రకాశించేటటువంటి శ్రీవర మంగళ నగరము అని చెప్పబడేటటువంటి వానమామలై అనేటటువంటి దివ్య దేశంలో వీత్తిరందు సుఖంగా వేయించేసి ఉన్నటువంటి ఎందాయ్ ఓ నా
స్వామి. అంగు అక్కడ ఉన్నటువంటి ఉనక్కు నీకు మిఘై అల్లేన్, బయటవాడను కాను స్వామి. నిన్ను పొందడానికి నేను నోము నోయలేదయ్యా, నీ గురించి జ్ఞానం కలిగినటువంటి వాడిని కాను. అయినప్పటికీ కూడా నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేనటువంటి సమర్థుణ్ణి కాదు, విడిచి ఉండగలిగినటువంటి సమర్థుణ్ణి కాదు ఓ స్వామి. అరవిణనై అమ్మానై, ఆ ఆదిశేషుణ్ణి సయ్యగా చేసుకున్నటువంటి ఓ స్వామి. సేతు తామరై సన్నలూడు మలర్ శ్రీవర మంగళ నగర్ వీతిరుందు ఎందాయ్ ఉనక్కు మిఘై అంగే ఇల్లై అంగే. ఓ ఆ దివ్యదేశంలో శ్రీవర మంగళ నగరం అనేటటువంటి దివ్యదేశంలో సుఖంగా వేంచేసి ఉన్నటువంటి ఓ నా స్వామి, ఓ నా తండ్రి. ఎలాంటి దివ్యదేశం అది? సేతు తామరై సెన్నలూడు మలర్, గొప్పగా ఆ దివ్యదేశం చుట్టూ ఉండేటటువంటి ఆ పొలాలలో తామర పువ్వులు చక్కగా పూస్తూ ఉంటే, ఆ పొలాలలో ఉండేటటువంటి ఎర్ర ధాన్యంతో ఆ పొలాలన్నీ కూడా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటే, అలాంటి పొలముల చుట్టూతా కలిగినటువంటి శ్రీవర మంగళ నగరము అనేటటువంటి వానమామలై అనేటటువంటి దివ్య దేశంలో వేయించేసి ఉన్నటువంటి ఓ స్వామి. ఉనక్కు మిఘై, నీకు మిఘై బయటవాడును అల్లేన్, బయటవాడిని కానయ్యా. నీ రక్షక వర్గంలో నువ్వు రక్షించవలసినటువంటి వారిలో చేరి ఉన్నటువంటి వాడినే తప్ప నీ రక్షక కోటిలో నుంచి బయటవాడిని కాదు. నువ్వు రక్షించవలసినటువంటి వారిలో నేను కూడా ఒకడినే అనేటటువంటి విషయాన్ని మనకి ఆళ్వార్లు అందంగా చెప్తారు. ఎలా అయితే ఇక్కడ ఆళ్వందార్లు చెప్పారో ఆ విషయాన్నే ఇక్కడ కూడా చెప్పాను. దీనికి నంబిళ్ళై వ్యాఖ్యానం అద్భుతంగా ఉంటుంది. నోత్తు నోంబిలే నున్ అరవి ఇలేన్ అనేటటువంటి విషయాన్ని చెప్తూ అందులో వారు చెప్తారు, ఇదంతా కూడా వారు ప్రారంభించడమే, నంబిళ్ళై అనేటటువంటి మహనీయులు ప్రారంభించడమే. ఆళ్వార్లు యామునాచార్యుల వారు నధర్మనిష్టోస్మి నచాత్మవేది అనేటటువంటి శ్లోకంలో చెప్పినట్టుగానే చెప్పారండి అని చెప్తున్నారు. నిజానికి ఆళ్వార్లు ముందు ఈ లోకంలోకి అవతరించినటువంటి వారు, తర్వాత ఆళ్వందార్లు ఈ లోకంలోకి అవతరించినటువంటి వారైనప్పటికీ కూడా ఆళ్వందార్లు అనుగ్రహించినటువంటి ఈ శ్లోకం అద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటిది. కాబట్టి నంబిళ్ళై అనేటటువంటి మహనీయులు మనందరికీ కూడా సులభంగా అర్థమవడం కోసం ఈ పాసురాల్లో ఉన్నటువంటి ఆ విశేషాలన్నీ కూడా ఆళ్వందార్లు ఆ శ్లోకంలో అనుగ్రహించినటువంటి విశేషాలతో సమమైనటువంటివన్నీ అంటున్నారు. నోత్త నోంబిలేన్ అన్నారు ఆళ్వార్లు. అంటే స్వామి చక్కటి కర్మయోగాన్ని ఆచరించినటువంటి వాడిని కాను. నోంబిలేనంటేనే కర్మయోగాన్ని ఆచరించినటువంటి వాడిని కాను అని అర్థం వస్తుంది. కానీ ఆళ్వార్లు నోత్త నోంబిలేన్ అంటే పర్ఫెక్ట్గా, అంటే ఎటువంటి దోషాలు లేకుండా ఒక చక్కటి కర్మయోగాన్ని ఆచరించినటువంటి వాడిని కాదు అని చెప్తున్నారు. ఎటువంటి దోషాలు లేకుండా కర్మయోగాన్ని ఆచరిస్తే ఎలాంటి ఫలితములు కలుగుతాయండి అంటే, ఆనాడు దశరథ చక్రవర్తి ఆచరించాడే అలాంటి యజ్ఞయాగాదుల్ని ఆచరించినటువంటి వాడిని కాదు. ఆ దశరథ చక్రవర్తి సంవత్సర కాలం పాటు అశ్వమేధ యాగాన్ని ఆచరించి తదనుగుణంగా పుత్రకామేష్టి యాగాన్ని ఆచరించి నిన్ను కుమారుడిగా పొందాడే, అలాంటి గొప్ప కర్మయోగాన్ని నేను చేయలేదయ్యా, అలాంటి యజ్ఞయాగాదులేమీ నేను చేయలేదయ్యా అని ఆళ్వార్లు చెప్తున్నారట. ఆనాడు వసుదేవుడు నీ గురించి గొప్ప తపస్సు ఆచరించి, నలుగురు గొప్పగా తపస్సు ఆచరిస్తే వసుదేవుడు, దేవకి, నందుడు, యశోద నలుగురు గొప్పగా తపస్సు ఆచరిస్తే ఆ నలుగురి యొక్క తపఫలంగా ఒక్కడిగా ఈ లోకంలోకి నువ్వు అవతరించి వారికి ఆనందాన్ని కలగచేశావే. అలా దశరథ చక్రవర్తి లాగా యజ్ఞయాగాదులు చేయగలిగినటువంటి సమర్థుణ్ణి కాదు. వసుదేవుడిలాగా, శ్రీ వసుదేవుడిలాగా ఆ తపస్సులు చేసి నిన్ను పొందగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు నాకు లేవు అని ఆళ్వార్లు. నోత్తనము అంటే అవి అంత గొప్పవి. నిన్ను పొందడానికి ఉపయుక్తమైనటువంటి కర్మయోగాన్ని నేను లోకంలో మేము ఎంతోమంది కర్మల్ని ఆచరిస్తూ ఉంటారు. అది కూడా కర్మలన్నింటినీ కూడా నిష్ఠతో ఆచరిస్తూ ఉంటారు. కానీ ఎంతమందికి ఆ భాగ్యం కలుగుతుంది? ఆ దశరథ చక్రవర్తి పొందినటువంటి భాగ్యము, శ్రీ వసుదేవుడు పొందినటువంటి భాగ్యము ఎంతమందికి కలుగుతుంది? ఎవరో ఒక్కరో
ఇద్దరో ఉంటారండి అలాంటి ఒక గొప్ప మహనీయులు. అలాంటి గొప్ప నిష్ఠతోటి ఆచరించినటువంటి కర్మయోగము నా దగ్గర లేదు అంటున్నారు. నున్ అరవిలే చక్కటి జ్ఞానము నాకు లేదు. చక్కటి జ్ఞానం అంటే భగవంతుడికి విషయమైనటువంటి జ్ఞానాన్నే చక్కటి జ్ఞానం అంటారు. ఎలా అయితే నా ధర్మ నిష్ఠోస్మి అంటే నా ధర్మము నా దగ్గర ఏమీ లేదు అంటేనే కర్మయోగము ఏమీ లేదు అని అర్థం. ఆళ్వందార్లు నా ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడిని కాను అని చెప్పుండొచ్చు. కానీ ఆళ్వందార్లు ధర్మ నిష్ఠోస్మి, ధర్మమునందు నిష్ఠ లేదు అని ఎలా అయితే చెప్పారో ఇక్కడ కూడా ఆళ్వార్లు చక్కటి జ్ఞానం నా దగ్గరికి లేదండి అంటున్నారు. చక్కటి జ్ఞానము అంటే మన స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకునేటటువంటి జ్ఞానం, భగవత్ స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకునేటటువంటి జ్ఞానము. అలాంటి జ్ఞానము నా దగ్గర ఏమీ లేదండి అనేటటువంటి చెప్తున్నారు. మరి అందరూ మిగిలినటువంటి తొండరడిపడి ఆళ్వార్లు కూడా నాకు భక్తి యోగం లేదు అని చెప్పారు. ఇక్కడ ఆళ్వందార్లు కూడా నాకు భక్తి యోగం లేదు అని చెప్పారు. మరి ఆళ్వార్లు భక్తి యోగం గురించి చెప్పలేదు ఏమిటండి అంటే అది చెప్పడము మళ్ళీ దాన్ని ఖండించడము ఎందుకు? అసలు కర్మయోగము లేదు, జ్ఞానయోగము లేదు అంటే తత్సాధ్యమైన దాని నుండి పరివర్తన, దాని నుండి వచ్చేటటువంటి భక్తి ఎలాగో లేదని చెప్పినట్టే కదా అని ఇక్కడ ఆళ్వార్లు భక్తి యోగం గురించి ప్రత్యేకంగా చెప్పలేదండి అని అంటున్నారు. కాదండి, ఆళ్వార్లు ఉన్నాయి విట్టు ఒన్రుం ఆర్తగిర్కిలే నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనయ్యా అని చెప్తున్నారు కదా. అదే భక్తి కదా. భక్తి అంటే ఏమిటి అంటే పునర్విశ్లేష భీరుత్వము అంటారు. పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులు అని చెప్పబడేటటువంటి స్థాయిలు ఉంటాయి కదా. అందులో పరమభక్తి అంటే భగవంతుణ్ణి విశ్లేషించి ఉండలేనటువంటి స్థితే కదా అక్కడ చెప్పబడింది. అలా స్నేహపూర్వకమైనటువంటి అనుధ్యానమే కదా భక్తి అని చెప్పబడింది. మరి ఆళ్వార్లు ఆ తర్వాత పాసుర ఖండంలో ఉన్నాయి విట్టు ఒన్రు ఆర్తగిరికిలేని చెప్పారు కదా. ఉండలేను స్వామి, నిన్ను విడిచి నేను ధరించి ఉండలేను, సమర్థుణ్ణి కాదు అని చెప్పారు కదా. అది భక్తి యోగమే కదా అని సందేహం కలగచ్చేమో. కాదండి, భక్తి యోగము అంటే కర్మయోగము ఆచరించి జ్ఞానయోగము ఆచరించి వాటిని రెండు సాధనములుగా కలిగి సాధించేటటువంటి ఒక యోగాన్ని భక్తి యోగము అంటారు. ఇక్కడ ఆళ్వార్లు చెప్పింది వారి మనస్థితి, సహజంగా ఉండేటటువంటి మనస్థితి. వారికి ఆ భక్తి కూడా ఎలా వచ్చింది, ఆ ప్రేమ కూడా ఎలా వచ్చింది అంటే భగవంతుని యొక్క కటాక్షం వల్లే ఆ ప్రేమపూర్వకమైనటువంటి భక్తి కలిగింది కదా. ఆ భగవంతుడు భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ప్రసాదిస్తేనే వారికి ఇది స్థితి కలిగింది. ఇది వారి స్వరూపంలో చేరి ఉంటుంది. అంటే వారి స్థితే, వారి స్వరూపమే అది. భగవంతుణ్ణి విడిచి ఉండలేకుండా ఉండటమే అది ఒక స్వరూపం తప్ప అదొక సాధనం అవ్వదు. నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను అంటే అది మన స్వరూపంలో సహజంగా వచ్చేటటువంటి స్థితి అవుతుంది, కానీ అదొక ఉపాయం కాదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా అందుకే వారు ఆగిలం అది లేనప్పటికీ కూడా, కర్మయోగము లేనప్పటికీ కూడా, జ్ఞానలో యోగము లేనప్పటికీ కూడా స్వామి నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా అంటున్నారు. కాబట్టి అది ఉపాయం కాదండి, ఆళ్వార్ల యొక్క మనస్థితి, వారి యొక్క సహజమైనటువంటి స్వరూపం అది అంటున్నారు స్వామి. ఇలా ఆగిలం అయినప్పటికీ కూడా ఇక మీదట నిన్ను విడిచి నేను ఉండలేను. అద్భుతమైనటువంటి మాట. చక్కగా ఈ పాసురంలో ఏదైనా ఒక అందమైనటువంటి మాట ఉంది అంటే ఆ నున్నరివిలేన్ ఆగిలం ఇని ఉన్నాయి విట్టు. ఆ ఇని అనేటటువంటి పదం ఉంది చూసారా, అది ఎంతో అందమైనదండి స్వామి. నువ్వు ఎవరో తెలియనప్పుడు, నేనెవరో తెలియనప్పుడు నిన్ను విడిచి ఉండడము అంటే నా వల్ల అవుతుంది. కానీ నా గురించి నాకు తెలిసిన తర్వాత, నీ గురించి నాకు తెలిసిన తర్వాత, మన ఇద్దరికీ ఉండేటటువంటి సంబంధం తెలిసిన తర్వాత ఇప్పటికీ కూడా నువ్వు నన్ను దూరంగా ఉంచుతున్నావే, ఇప్పటికీ కూడా నేను నీకు దూరంగా ఉండేటటువంటి స్థితిలో ఉన్నానే, అది నేను ఇంకా భరించలేనయ్యా. నా గురించి నాకు తెలిసింది, నాలో ఉన్నటువంటి లోట్లన్నీ నాకు తెలిసాయి, నీలో ఉన్నటువంటి పూర్తంతా కూడా నాకు తెలిసింది. ఇక ఇది తెలిసిన తర్వాత నేను ఒక్క క్షణం కూడా నీకు దూరంగా నేను ఉండలేను. వచ్చి నన్ను కటాక్షించు. ఇంకా నేను ధరించి ఉండలేను. ఇంకా నువ్వు నీ గురించి తెలిసిన తర్వాత నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను స్వామి. ఇంకా
ఇంకా వచ్చి నన్ను వెంటనే కటాక్షించు, లేకపోతే నేను ఉండడానికి సమర్థుణ్ణి కాదు అంటున్నారు. ఎలా అట, ఒక అతను చేతిలో భోజనాన్నంతటినీ కూడా పళ్ళ విస్తరిలో చక్కగా వడ్డించి సిద్ధంగా పట్టుకున్నాడట. ఒక అతను ఆకలితోటి ఆ భోజనాన్ని తీసుకోవడానికి అతని దగ్గరికి వచ్చాడట. పాపం అతనికి ఆకలి వేస్తోంది, ఇతను ఇంకా ఇవ్వడు. అతనికి ఆకలి వేస్తోంది, ఇంకా ఇవ్వడు. ఆ ఆకలి ఒక్కటే సరిపోతుంది కదా ఆ భోజనాన్ని పుచ్చుకోవడానికి. అలా నిన్ను పొందాలి అనేటటువంటి రుచి నాకు కలిగింది. ఇంకా నాకు వేరొకటి సాధనమే అక్కర్లేదు. నువ్వు పూర్ణుడివి అనేటటువంటి విషయం తెలిసింది, పూర్తి కలిగినటువంటి వాడివి అనేటటువంటి విషయం తెలిసింది. నాలో ఇన్ని దోషాలు ఉన్నాయి అనేటటువంటి విషయం తెలిసింది. నా స్వరూపం నీకు దాసుడిగా ఉండి కైంకర్యం చేయడం అనేటటువంటి విషయం తెలిసింది. ఇని ఇక మీదట ఇవన్నీ తెలిసిన తర్వాత నేను నిన్ను విడిచి ఉండలేనయ్యా. ఇని ఏదైనా నా చేతిలో ఉండి అది సాధించి అది ఒక ఫలాన్నిగా మారేటటువంటి పరిస్థితి కనుక నా చేతిలో ఉంటే దానికోసం నేను ఉంటాను. అంటే నేనేదో పని చేయాలి, ఆ పని సక్రమంగా జరగాలి, ఆ పని సక్రమంగా జరిగి దాని ద్వారా ఒక ఫలం రావాలి అని కనుక నా చేతిలో ఏమన్నా ఉండుంటే కనుక నువ్వు చెప్పినట్టుగానే వేచి ఉండేటటువంటి వాడిని. కానీ ఇప్పుడు నా చేతిలో నేను సాధించడానికి ఏ సాధనము లేదు, కర్మయోగము లేదు, జ్ఞానయోగము లేదు, భక్తి యోగమే లేదు. నీ కృప కోసం నేను వేచి ఉన్నాను. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం స్వామి, నా చేతిలో ఏదైనా పని ఉంటే అది ఫలించాలి, సక్రమంగా నేను చేయాలి, అది ఫలించాలి అని ఉండవలసినటువంటి వాడిని. కానీ నా దగ్గర ఇవన్నీ లేవు, ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు. నీ కృప కోసం నేను వెయిట్ చేస్తున్నాను. కాబట్టి ఇది ఇంకా త్వరగా నన్ను వచ్చి కటాక్షించు స్వామి అంటున్నారు. నేను నా స్వరూపాన్ని మర్చిపోయి ఇన్ని రోజులు నీకు కైంకర్యం చేయడాన్ని కోల్పోయాను. ఇక నా స్వరూపం తెలిసిన తర్వాత ఇక మీదట ఆ కైంకర్యాన్ని పోగొట్టుకోదలుచుకోవట్లేదు. వెంటనే నన్ను కటాక్షించి నా చేత కైంకర్యం తీర్చుకుని స్వీకరించేటట్టుగా నన్ను కటాక్షించు స్వామి. ఇది ఉన్నాయి బిడ్డు, నిన్ను విడిచి నేను ఉండలేను. ఎలాంటి నీవు ఒకవేళ ఎప్పుడు విడిచి ఉండగలిగేటటువంటి వాడిని, నాలాగా నువ్వు కూడా పూర్తి లేనటువంటి వాడివైతే, నీలో కూడా కొన్ని దోషాలు ఉండుంటే స్వామి నిజమే, నేను కూడా నిన్ను విడిచి కొంచెం ఉండడానికి సిద్ధపడేటటువంటి వాడిని. కానీ నువ్వు అనేక కళ్యాణ గుణాలతోటి పూర్తి కలిగినటువంటి వాడివి, పూర్ణుడైనటువంటి వాడిని అని తెలిసిన తర్వాత ఇంకా నిన్ను విడిచి నేను ఉండలేను. అవతల వ్యక్తిలో ప్రేమ లేదు, దయ లేదు అంటే వారిలో ప్రేమ కలిగేంత వరకు, దయ కలిగేంత వరకు వేచి చూస్తూ ఉంటాం. కానీ అవతల వ్యక్తి పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు అంటే ఇంకా వారి దగ్గరికి చేరిపోవడానికి మనకి ఆలస్యం ఎందుకు చేస్తాం? అలాగే ఆళ్వార్లు కూడా స్వామి నీలో ఏమన్నా దోషాలు ఉంటే రిలాక్స్డ్గా నేను కూడా వెనక్కి ఉండేవాడిని, నువ్వు ఎప్పుడు నీలో చక్కగా మంచి కళ్యాణ గుణాలన్నీ కూడా వచ్చిన తర్వాత నిన్ను ఆశ్రయించాలనుకునేటటువంటి వాడిని. కానీ నువ్వు పూర్తి కలిగినటువంటి వాడివని తెలిసిన తర్వాత ఉన్నాయి బిట్టు, విడిచి నేను జీవించలేనయ్యా. ఎలా ఆత్మను, శరీరము ఆత్మ లేకుండా ఎలా అయితే జీవించలేదో నేను నిన్ను విడిచి జీవించలేను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒన్రుం కిరిలేన్, ఇంకా నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ధరించలేకుండా ఉంటాను. ఆనాడు సీతా పిరాట్టి ఆవిడ ధరించగలిగి ఉండింది. ఎందుకు అంటే ఆవిడే చెప్తుంది, హనుమ నేను నిన్ను తీసుకొని నీతో పాటు ఈ లంకను కూడా తీసుకుని వెళ్ళి రామచంద్రుడి దగ్గరికి చేర్చగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి తల్లి, నువ్వు అనుజ్ఞ ఇస్తే నిన్ను తీసుకుని వెళ్ళి రామచంద్రుడి దగ్గరికి చేరుస్తాను అని చెప్తే తదస్య సదృశం భవేత్, కాదు హనుమ, రామచంద్రుడే లంకకు రావాలి, తన బాణాల అన్నిటితో కూడా లంకా నగరాన్ని ధ్వంసం చేయాలి, రావణాసుని సంహరించాలి, నన్ను స్వీకరించాలి. అప్పుడే నాకు ఆయనకి కూడా మంగళకరం. ఆయన స్వరూపం, ఆయన నిరపాధిక రక్షకుడు అనేటటువంటి విషయము, నేను ఆయన చేత మాత్రమే రక్షింపబడేటటువంటి దానిని అనేటటువంటి నా స్వరూపము, రామచంద్రుడి యొక్క కీర్తి రెండూ కూడా అప్పుడే వైభవంగా ప్రకాశిస్తాయి అని ఆ సీతాదేవి నీ కోసం వేచి చూస్తోందయ్యా. ఆయన ఆ సీతాదేవిని రక్షించడానికి నువ్వు ఒక సముద్రం మీద ఒక పెద్ద వారధి కట్టాలి, రావణాసుని సంహరించాలి. కాబట్టి ఆలస్యమైతే అయింది,
నా కోసం నువ్వు నన్ను రక్షించడానికి కోసం ఈనాడు సముద్రం మీద వారధి ఏమన్నా కట్టాలా? నన్ను పొందడం కోసం నువ్వు రావణాసురుణ్ణి ఏమన్నా సంహరించాలా? ఏమీ అక్కర్లేదు కదా, వెంటనే వచ్చి నన్ను రక్షించు స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అరవిణనై ఓ ఆదిశేషుడి మీద శయనించేటటువంటి ఓ స్వామి అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆళ్వారుల్లో ఉండేటటువంటి లోటంతటినీ కూడా చెప్తూ ఇప్పుడు పెరుమాళ్లలో ఉండేటటువంటి పూర్తినంతటినీ కూడా చెప్తున్నారు. అరవిణై అనై ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకున్నటువంటి ఓ సర్వేశ్వరుడా, అనంత సైనత్వము ఆ పరత్వాన్ని సూచిస్తుంది కాబట్టి అలాంటి ఓ పరాత్పరుడా, ఏం స్వామి నువ్వు భోగంతో కూడి ఉన్నటువంటి ఈ సందర్భంలో చూసి నన్ను నీ దగ్గరికి చేర్చుకోను అంటే ఎలా కుదురుతుంది అంటున్నారు. అంటే ఆ పరమాత్మ ఆనందాన్నంతటినీ కూడా తాను అనుభవిస్తూ అందరి చేత అనుభవింపచేస్తాడు కాబట్టి భోగంతో ఉన్నాము స్వామి అంటున్నారు ఆళ్వారు. భోగ అంటే ఆనందము అనొక అర్థము, సర్పము అనొక అర్థము. సర్పంతో కూడి ఉన్నటువంటి నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఎలా ఉండగలనయ్యా అని ఒక మాట. అంటే సర్వేశ్వరుడు నువ్వని తెలిసిన తర్వాత నిన్ను విడిచి నేను ఒక్క క్షణం ఎలా ఉండగలనయ్యా అని ఒక మాట. నువ్వు ఆనందాన్ని అనుభవించేటటువంటి వాడివి, ఆనందాన్ని ప్రసాదించేటటువంటి వాడివి అని తెలిసిన తర్వాత నిన్ను విడిచి ఎలా ఉండగలనయ్యా? నీ దగ్గరికి చేరినటువంటి జీవులందరినీ కూడా ఆదిశేషుడిని ఎంత దగ్గరగా తీసుకుంటాడో ఆ సర్వేశ్వరుడు, ఆదిశేషుడితోటి ఎలా ఒక్కటిగా కలిసిపోయి ఉంటాడో ఆ సర్వేశ్వరుడు, అలా అందరినీ కూడా కటాక్షించేటటువంటి వాడివి అని తెలిసిన తర్వాత నిన్ను విడిచి నేను ఉండగలనయ్యా? నువ్వు ఆదిశేషుడి మీద శయనించేటటువంటి సర్వేశ్వరుడు, అందరినీ శాసించగలిగినటువంటి పురుషోత్తముడు అని తెలిసిన తర్వాత నేనెలా విడిచి ఉండగలనయ్యా అని ఆ పరమాత్మ యొక్క సర్వేశ్వర్ ఆయన యొక్క పురుషోత్తమత్వాన్ని, సర్వశేషిత్వాన్ని గురించి చెప్తున్నారు. సేర్తు తామరై, నేను నిజంగా నువ్వు ఆ పరమపదంలో ఆ ఆదిశేషుడి మీద పడుకొని ఉంటే నేను ఇలాగే వెయిట్ చేస్తూ ఉండేవారిని. కానీ నువ్వు ఎక్కడికి వచ్చావు? సేతు తామరై శ్రీవర మంగళ నగరం. ఆ తామర పువ్వులు చక్కగా వికసిస్తూ ఆ ఎర్రని ధాన్యముతోటి కూడినటువంటి ఆ పొలాల మధ్యలో ఉన్నటువంటి శ్రీవర మంగళ నగరం అనేటటువంటి దివ్యదేశం, వానమామలై అనేటటువంటి దివ్యదేశానికి వచ్చి నువ్వు ఇక్కడికి నా కోసం నువ్వు వచ్చి ఇక్కడ ఉంటే నన్ను చేరద్దు అంటే ఎలా? నన్ను ఉపేక్షిస్తూ ఉంటే ఎలా? ఇక మీదట ఒక్క క్షణం కూడా నేను విడిచి ఉండలేను. నువ్వు పరమపదంలో ఉండుంటే ఎప్పుడు పరమపదనాథుడు కృప నా మీద పడుతుందో, ఎప్పుడు నన్ను పరమపదాన్ని చేరుస్తారో పెరుమాళ్ళు అని నీ కృప కోసం అలాగే వేచి ఉండేటటువంటి వాడిని. కానీ నువ్వు నా కోసం ఆ పరమపదాన్ని కూడా విడిచిపెట్టి నువ్వు ఇక్కడికి చేరిపోయావు కదా, కాబట్టి నా కోసమే నువ్వు వచ్చావు కదా, అందుకని నేను ఇక నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను అంటున్నారు. ఆ దివ్యదేశంలో ఆ ఎర్రని ధాన్యపు గింజలన్నీ, ధాన్యపు తోటల్లో చక్కగా నీరు సమృద్ధిగా ఉండటం వల్ల ఆ తోటలలోనే తామర పువ్వులు వికసిస్తున్నాయట. ఆ తామర పువ్వులన్నీ, ఎర్రటి తామర పువ్వులన్నీ కూడా ఆ పంటకి గొడుగులాగా, అంటే ఆ ఎర్రని ధాన్యపు పంటకి ఒక గొడుగులాగా వంగి ఆ తామర పువ్వులన్నీ కూడా ఉన్నాయట. ఆ విషయాన్ని చూస్తూ ఆళ్వార్లకి ఏం గుర్తొస్తోంది అంటే, నిత్యసూరులందరూ కూడా సుకుమారమైనటువంటి ఆ పరమపదనాథుడికి ఏమాత్రము అసౌకర్యము కలగకూడదని అక్కడ వింజామరలతోనూ ఛత్ర చామరాదులన్నిటినీ కూడా పెరుమాళ్ళకి సేవ కైంకర్యం చేస్తూ ఉంటారు. అలా పరమాత్మ పరమపదాన్ని విడిచిపెట్టి శ్రీవర మంగళ నగరం అనేటటువంటి వనమామలై దివ్యక్షేత్రంలో పెరుమాళ్ళు అచ్చాము తిరుమేనిగా వేయించేస్తే అక్కడున్నటువంటి నిత్యసూరులు కూడా వారు కూడా ఈ లోకంలో తామర పుష్పముల్లాగా ఎర్ర ధాన్యపు పంటగా ఇక్కడికి వేయించేసి పెరుమాళ్ళకి ఛత్ర చామరాదులు వీస్తున్నారా? ఆ తామర పుష్పములేమో పెరుమాళ్ళకి ఛత్రంగా మారిపోయిందా? అక్కడ ఉన్నటువంటి ఎర్ర ధాన్యపు పొలాలేమో చక్కగా వింజామరలు వీస్తున్నాయా పెరుమాళ్ళకి? ఆ నిత్యసూరులు ముక్త పురుషులందరూ కూడా ఇక్కడికి వచ్చేసారా అన్నట్టుగా కనిపిస్తోందట. అలాంటి శ్రీవర మంగళ నగరంలో వేయించేసి ఉన్నటువంటి స్వామి, నువ్వు అక్కడ ఉన్నటువంటి వారిని ఉద్ధరించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి సంసారులందరినీ కూడా కటాక్షించడానికి కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. వచ్చి వీత్తిరుందు, ఏదో శ్రమ పడిపోయి వచ్చాను, అయ్యో
ఎందుకు ఆ పరమపదాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను అని దుఃఖంతో కాదు స్వామి, ఆనందంతో, ఎంతో ఆనందంతో కదా నువ్వు ఇక్కడ వేంచేసి ఉన్నావు. అంత గొప్ప ఆనందంగా వీతిరుందు, అంత సుఖంగా, అంత సంతోషంగా మా అందరినీ కటాక్షించడం కోసం నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటే నన్నెలా నీ దగ్గరికి రాకుండా ఉండమని ఎలా చెప్పగలవు? నీ దగ్గరికి చేరకుండా ఉండమని ఎలా నన్ను ఉపేక్షిస్తున్నావు స్వామి? వెంటనే నన్ను కటాక్షించు అంటున్నారు. ఆ వీతిరందు అనటం కూడా నమ్మిళ్ళ అనేటటువంటి మహనీయులు అద్భుతంగా చెప్తారు. ఎలా వచ్చి పరమాత్మ అక్కడ కూర్చున్నాడట, ఒక దొంగకి, చెరసాలలో ఉండవలసినటువంటి దొంగని తీసుకొచ్చి ఒక రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడిని చేస్తే ఆ దొంగ ఎంత ఆనందాన్ని పొందుతాడో, పరమాత్మ కూడా పరమపదాన్ని విడిచిపెట్టి వానమామలై చేరి అక్కడ వేయించేసిన తర్వాత అంత గొప్పగా ఆనందపడుతున్నారట పెరుమాళ్ళు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి సంసారులందరినీ కూడా కటాక్షించవచ్చు కదా అనేటటువంటి ఉద్దేశంతో. అంతేకాదు స్వామి, ఎంత నాకు తండ్రి అయినటువంటి వాడివి, నువ్వు పరమపదంలో పరమపదనాథుడిగా ఉండుంటే నిన్ను చేరుకోవడం కష్టమై ఉండేది. ఈ వానమామలైలో నాతో ఒక సంబంధం ఏర్పరచుకోవడం కోసం నాకు తండ్రిగా నాకు తండ్రిగా వచ్చి ఇక్కడ వానమామలైలో ఉన్నప్పుడు నిన్ను విడిచి నేను ఎలా ఉండగలను? విడిచి ధరించి ఉండలేను. మిగై అల్లేన్, నీ రక్షణ కోటిలో నేను చేరినటువంటి వాణ్ణి. అంగే వీతిరుంద ఉనక్కు మిగై అల్లేన్. నువ్వెక్కడో పరమపదంలో ఉండుంటే నీ దాకా చేరడానికి కష్టం కాబట్టి నేను ఉపేక్షించి ఉండేటటువంటి వాణ్ణి. కానీ పక్కనే వానమామలైలో నీకు దగ్గరగా చేరువలో నీ రక్షణ కోటిలోనే చేరిపోయి ఉన్నాం. మేము పరమపదం రాలేము కాబట్టి అక్కడ ఉండుంటే నేను అనుకోలేను. నువ్వే ఇక్కడికి వచ్చి మా అందరితోటి మేము ఉండేటటువంటి ఈ భూలోకంలోకి నువ్వు దిగి వచ్చి ఈ క్షేత్రంలో దివ్యదేశంలో మా అందరికీ నాథుడిగా, మా అందరికీ తండ్రిగా ఇక్కడ వేంచేసి ఉన్నావు కాబట్టి నన్ను రక్షించి తీరవలసిందే. నీ రక్షణ కోటిలో నేను కూడా చేరిపోయి, నువ్వు ఇక్కడికి వచ్చిందే సంసారులందరినీ కూడా ఉజ్జీవింపజేయడం కోసం. ఆ సంసారులలో ఆ రక్షణ కోటిలో నేను కూడా చేరిపోయి ఉన్నాను కాబట్టి నన్ను తప్పక రక్షించి తీరాలి అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా, నోము నోచకపోయినా, చక్కటి జ్ఞానాన్ని లేకపోయినా, ఆగిలం అయినప్పటికీ కూడా ఇని మనిద్దరికీ ఉండేటటువంటి స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి నన్ను వెంటనే కటాక్షించాలి ఓ స్వామి. అరవిణనై అమ్మానే, ఆ శేషతల్పం మీద శయనించినటువంటి ఓ స్వామి సర్వేశ్వర, ఆ శేషుణ్ణి ఎలా అయితే దగ్గరికి, ఆ నిత్యసూర్యుణ్ణి ఎలా అయితే ఆదరిస్తున్నావో అలా నన్ను కూడా ఆదరించాలి. ఎందుకు ఇలా నిర్బంధిస్తున్నాము అంటే మా కోసం కదా నువ్వు ఇక్కడికి వచ్చి వేయించేసావు. సేత్తు తామరై సెన్నలూడు మలర్ శ్రీవర మంగళ నగర్ వీతిరుందు ఎందాయ్ ఉనక్కు మిగై అల్లేన్ అంగే. నువ్వు ఇక్కడికి వచ్చి మా కోసం వెయిట్ చేసి ఉన్నటువంటి ఓ స్వామి, ఓ నా తండ్రి, నీ రక్షణ కోటిలో నేను కూడా చేరి ఉన్నాను కాబట్టి నన్ను వెంటనే రక్షించాలి. నీ వద్దకు నన్ను వెంటనే తీసుకొని పిలిపించుకొని నీకు ఇష్టమైనటువంటి కైంకర్యాన్ని నాకు ప్రసాదించాలి అనేటటువంటి విషయాన్ని అల్వార్లు ఎంతో అందంగా ఈ పాసురంలో మనకు అనుగ్రహించారు. ఆ పాసురమే ఎంతో భోగ్యంగా ఉంటుంది. అంతకన్నా భోగ్యమైనటువంటిది నమ్మిళ్ళయ్య అనుగ్రహించినటువంటి అయ్యుడు వ్యాఖ్యానం. అందులో కొన్ని విశేషాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశాం. రేపు అవకాశం ఉంటే కరవై కల్పిన సెండ్రు అనేటటువంటి పాసురంలో ఉండేటటువంటి విశేషాలను సేవించి ఈ శ్లోకాన్ని పరిపూర్ణం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నా ధర్మనిష్టోస్మి నాత్మవేది న భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనోనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం.